హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్షాప్. ఫైనల్లీ అయితే మన యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మీరైతే చూడొచ్చు అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే న్యూ పార్ట్స్ అయితే రీప్లేస్ చేసినాం. మనకు చాసిస్, రియర్ మడ్గార్డు, ఫ్రంట్ మడ్గార్డు మనకు, అండ్ సైడ్ టూల్ బాక్సెస్ అండ్ బ్యాటరీ బాక్స్, రెసోనేటర్ బాక్స్ కానీ మనకు ట్యాంక్ అయితే ఒకటి ఒరిజినలే వాడినాము. రీపెయింట్ చేసినాము, దానికి డెంటింగ్ పెయింటింగ్ చేసినాము. ఫ్రంట్ మడ్గార్డు కూడా డెంటింగ్ పెయింటింగ్ చేసినాము. వెనక మడ్గార్డు, ఇంకా టేల్ ప్యానల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొత్తది. ఈ సైలెన్సర్ కూడా కొత్తది, ఎందుకంటే ఇదైతే మొత్తం క్రంచ్ అయిపోయి ఉండే అప్పుడు. సో అవుట్పుట్ అయితే చూడొచ్చు ఏ విధంగా వచ్చిందో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము షోరూమ్ ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్ మన షోరూమ్ పార్ట్స్ అయితే యూజ్ చేసి కంప్లీట్ చేసినాము. మనమైతే 45 డేస్లో ఈ వెహికల్ కంప్లీట్ చేసినాం. దీని ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకు 80,000 వరకు అయితే అయింది ఫ్రెండ్స్. ఈ వెహికల్ మనకు ట్రిబ్యూట్, ఎందుకంటే పర్సన్స్ లేకపోయినా కానీ వాళ్ళ పేరెంట్స్ మనకు వాళ్ళ జ్ఞాపకార్థంగా అయితే వెహికల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మీరైతే చూడొచ్చు ఇది ఏ విధంగా అయితే వచ్చేసిందో. ఇటువంటి ఏ వర్క్స్ ఉన్నా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్షాప్కి అయితే వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి రీస్టోరేషన్స్ అయినా కానీ, రిపేర్స్ అయినా కానీ, మోడిఫికేషన్స్ అయినా కానీ మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.